పారసీక రాజ్య కాలంలో యూదులు చాలా నెమ్మదిగా ఉన్నారు. కానీ సడన్గా హామాన్ అనేవాడు ప్రధానమంత్రి అయిన తర్వాత భయంకరమైన పరిస్థితి మాదీయ పారసీక రాజ్యంలో చోటు చేసుకుంది. 127 సంస్థానాలలో ఉన్న యూదులంతా ఒక్క దినమే సంహరించబడాలి. అంతవరకు సంతోషంగా బ్రతుకుతున్న యూదులకు మరణ శాసనం వాళ్ళ మెడ మీద వేలాడుతూ ఉంది. నిజమే, ఆ రోజుల్లో శోషాను కోటలో ఏది జరిగిందో ప్రస్తుతం మన భారతదేశంలో కొన్ని చోట్ల దరిదాపుగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూసిన భారతదేశం వేరు. ఒకప్పుడు మత సామరస్యానికి, సహోదరత్వానికి, ఐక్యతకి మారుపేరుగా బ్రతికినటువంటి దేశం మన పవిత్రమైన గడ్డ భరత గడ్డ. ఏ మతం వాళ్ళనైనా, ఏ కులం వాళ్ళనైనా బాబాయ్, పెదనాయన, అన్న, అక్క అని సంబోధిస్తూ ప్రేమతో పలకరించుకుంటూ బ్రతికిన దినాలు. ఒకప్పుడు మతాల మధ్య విద్వేషాలు లేవు. వాళ్ళు ఏదో దేవుడు నమ్ముకున్నారటయ్యా, వాళ్ళ భక్తి ఏదో వాళ్ళ బ్రతకనేయండి, ఏదో ఒకటి చేయండి అనేటువంటి పద్ధతి ఒకప్పుడు మన గడ్డలో లేదు. సహోదరత్వానికి మారు పేరు. ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలుగా ఐక్యమత్యంగా బ్రతికేటువంటి వాళ్ళం. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? సోషల్ మీడియా సాక్షిగా బైబిల్ అన్నీ ఒక చోట కొప్పేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. వీడియో షూట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంత గుండె ధైర్యం! సంగమా, రాబోయే దినాలు గడ్డు దినాలు. మనం నిద్రమత్తులమై, తిండిబోతులమై, శరీరాన్ని చంపుకోకుండా సుఖ సౌఖ్యాలు కోరుకుంటే రేపు మన పిల్లలు ధైర్యంగా బైబిల్ పట్టుకొని రోడ్ల మీద తిరగలేరు, ధైర్యంగా మందిరానికి రాలేరు. ఎక్కడ చూసినా వధ జరిగే ప్రమాదం ఉంది. మన సస్యశ్యామలమైన ప్రాంతాలు కూడా ఓ ఛత్తీస్గఢ్ లాగా, ఓ ఉత్తర ప్రాంతం లాగా భయంకరమైన పరిస్థితులుగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నేను చేయాల్సింది ఈ 21 దినాలు కడుపు చంపుకొని మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా శాసనాలనే దేవుడు మార్చేస్తాడు. మనం బ్రతుకున్న దినాల్లోనే మన కళ్ళు చూస్తుండగా, మన చెవులు వింటుండగా ఒక శాసనం రాబోతుంది. ఏంటో తెలుసా? భరతగడ్డలో బ్రతికే ప్రజలు ఎవరికి ఇష్టమైన మతాన్ని స్వేచ్ఛగా వాళ్ళు అనుసరించవచ్చు. నిర్బంధమేమీ లేదు. రాజ్యాంగం ఇది మానవాళికి కల్పించిన హక్కు. ఈ చట్టాన్ని ఎవడు రద్దు చేయకూడదు అని ఒక దివ్యమైన శాసనం రాగల కాలంలో దేవుడు పుట్టించబోతున్నాడు.